లంబాడీలు, బంజారాలు, సేవాలాలు, రకరకాల సుగాలీలు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. 1871లో వీళ్ళని బ్రిటిష్ రూల్ అంటే బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో ఉంచారు. దాని తర్వాత 1931లో నిజాం పరిపాలనలో వాళ్ళు జనన నమోదు కార్యక్రమం జరిగేటప్పుడు లంబాడీల్ని గిరిజనులుగా చూపించే ప్రయత్నం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు డిఎన్టీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నారు. సో 13 ఉపకులాలులో లంబాడీలను కూడా ఆ రోజు 50 సంవత్సరాల క్రితం అర శతాబ్దం క్రితం చేర్చడం జరిగింది. సో 1950లో ఎస్టీలు కొన్నే కులాలు ఉండేవి. అది ఆర్టికల్ 342 342 ఆర్టికల్ ప్రకారం గిరిజనులకు సంబంధించి వాళ్ళకు ఒక సపరేటు వస్త్రధారణ ఉండాలి, వారు సంబంధించి వేషధారణ ఉండాలి, వాళ్ళ సపరేటు లిపి ఉన్నది కానీ లేనిది కానీ ఒక లిపి ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఆ విధంగా ట్రైబ్స్ని ఐడెంటిఫై చేస్తారు. 1976లో సెప్టెంబర్ 19న ఇందిరాగాంధీ వాళ్ళని లంబాడీల్ని, సుగాలీల్ని, బంజారాల్ని ఎస్టీ జాబితాలో చేర్చింది. చాలా రాష్ట్రాల్లో ఎస్టీల్లోనే ఉన్నారు. 108/1976 చట్టం జాబితాలో సీరియల్ నెంబర్ 29లో చేర్చారు. ఆ విధంగా లంబాడీలు ఎస్టీ జాబితాలోకి వచ్చేసారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సో దీనికి ముందు ఉద్యమం జరిగింది ఎస్టీలుగా లంబాడీలు మారటానికి. సరే, ఆదివాసీలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో దాని మీద కమిటీ వేసి చూద్దాం. హైదరాబాద్లో మీటింగ్ జరుగుతూ ఉంటే దానికి నాయకత్వం వహించినటువంటి వరంగల్కు చెందిన వాగ్యానాయక్, ధరావల్ రావిద్, ఇంకొక నాయకుడు వేరే జిల్లాకు సంబంధించి ధరావత్ రవీందర్ నాయక్, ఇంకొక జిల్లాకు సంబంధించినటువంటి ఎన్ఎస్పికి సంబంధించిన అంగోతు లచ్చిరామ్ నాయక్, ఇంకా ఏరే జిల్లాకు సంబంధించినటువంటి అమర్ సింగ్, వీళ్ళందరూ కలిసి 1964లో స్వామి నాయక్ అధ్యక్షతన లంబాడాల బహిరంగ సభ పెద్ద ఎత్తున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంతరావు నాయక్ ముఖ్య అతిథులుగా వచ్చారు. వాళ్ళకి అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఈ విజ్ఞప్తులు, వినతులు, యాజిటేషన్స్ తర్వాత 1969వ సంవత్సరంలో అనిల్ కే చందా కమిటీని వేయడం జరిగింది. అది కేంద్ర స్థాయిలో జరిగినప్పుడు పార్లమెంటు సభ్యులను వేశారు. 33 మంది పార్లమెంటు సభ్యుల కమిటీ 22 సార్లు సమీక్ష చేసింది. ఓవరాల్గా ఇందిరాగాంధీ ఆదివాసీలు అనే మాట ప్రకారం అయితే ఓట్ల కోసం వాళ్ళని ఎస్టీలో చేర్చారని అంటుంటారు. సరే, ఏదైనా ఎస్టీలుగా చేర్చడం జరిగింది. సో ఆ విధంగా 1969 తర్వాత 1976 సెప్టెంబర్ 1919 ఇందిరాగాంధీ లంబాడీస్ని ట్రైబ్స్ జాబితాలో, గిరిజన జాబితాలో చేర్చడం జరిగింది. ఆ విధంగా దశాబ్ద కాలం అభివృద్ధి ఫలాలు అందినాయి. సో అందులో ఆదివాసీ కులాలకు సంబంధించి అభివృద్ధి ఫలాలు అందలేదనేది వాళ్ళు పోరాటం చేస్తున్నారు. ఇది పరిస్థితి. సో పెద్దలరా, మిత్రులరా, లంబాడా సామాజిక వర్గం, దాని వివిధ పేర్లతో పిలుస్తున్నటువంటి సామాజిక వర్గం రాష్ట్రంలో, దేశంలో పెద్ద ఇది. సో ఆ రిజర్వేషన్స్ తగ్గించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. కానీ ఆదివాసీలు పెద్ద ఎత్తున ఆ రిజర్వేషన్ ఫలాలు మాకు అందట్లేదని చెప్పేసి పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉన్నారు. నిజమైన ఆదివాసీల ఎస్టీలు వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో బీసీల్లో, ఇతర ఎస్సీల్లో ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఉంచాలనేది ఒకటి ఉన్నది. ఇంకా ఎస్సీ సామాజిక వర్గంలో కూడా ఈ సమస్య ఉన్నది. ఎస్సీలు కూడా మాదిగా, మాల ఒక 4-5 కులాలే ఎస్సీ రిజర్వేషన్స్ పొందుతున్నాయని, మిగిలినటువంటి ఎస్సీ ఉపకులాలు సుమారుగా 59లో 50 నుంచి 55 కులాలు ఈ రోజుకి కూడా ఆ రాజ్యాంగ ఫలాలు అందలేదని చెప్పేసి, అలా జనాభా తక్కువ ఉండొచ్చు కానీ జనాభా దామాష నిష్పత్తి ప్రకారం కూడా వాళ్ళకి ఆ ఫలాలు అందట్లేదు అనేది మనకి స్పష్టమవుతా ఉన్నది. ఇక బీసీ రిజర్వేషన్ సంబంధించి ఇంకా ఎక్కడ ఎస్సీ ఎస్టీల కంటే దారుణంగా ఉన్నది. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకుని ముందుకు పోవాలి. బీసీలు 42% రిజర్వేషన్స్ ఈ విధ జాగృతుల పేరుతోని కోర్టులో కేసులు వేస్తున్నారు. అందుకోసమే ఇలా బీసీ ఉద్యమకారులంతా మేమెంతో మాకంత ఓటేయమని సమరబేరీ నినాదం చేస్తూ ఉన్నారు. అందుకోసం సామాజిక న్యాయం ఇలా ప్రధానమైనటువంటి ఎజెండా కనపడతా ఉంది. సో బీసీలు ఆ విధంగా పోరాటం చేస్తున్నారని తెలియజేసుకుంటూ, సో పెద్దలరా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.